చాలామందికి తీర్థయాత్రలు చేయాలనే కోరికైతే బలంగా ఉంటుంది. అయితే కొంచెం చదువుకొని ఈ యాత్రలపై అవగాహన ఉన్నవారైతే ఆన్లైన్లో బుక్ చేసుకుని ట్రైన్లు, విమానాలు, బస్సుల్లో వెళ్ళిపోతారు. అయితే కొంచెం గ్రామీణ ప్రాంతాల వారికి మాత్రం ఇది కొంచెం కష్టమే. ఎందుకంటే ఎవరైనా తీసుకెళ్తే 10 మందితో కలిసి సరదాగా తీర్థయాత్రలు చూసి వద్దామని అనుకుంటారు. అయితే అటువంటి వారి కళ నెరవేర్చడానికి మనకు విజయనగరం జిల్లా గజపతి నగరం ప్రాంతానికి చెందిన బదరి గడిచిన 30 ఏళ్లుగా వారి సేవలోనే ధరిస్తున్నారు. ఎందుకంటే పేదవారు అనగానే తీర్థయాత్రకు వెళ్ళాలంటే వేలకు వేల రూపాయలు ఖర్చు పెట్టి వెళ్ళలేరు. ఇటువంటి వారి కోసం ఆయన అతి తక్కువ ఖర్చులో అనేక తీర్థయాత్రలు చూపిస్తున్నారు. గడిచిన 30 ఏళ్ళుగా ఎన్నో సేవా కార్యక్రమాలతో పాటు ఇలా తీర్థయాత్రలపైన ఆసక్తి ఉన్నవారిని తీసుకెళ్తూ వాళ్లకు అనేక దేవాలయాలను చూపిస్తూ వాళ్ళని ఆనందపరుస్తున్నారు. ఈ విషయంపై ఆయన మాట్లాడుతూ 10 మందిని తీర్థయాత్రకు తీసుకెళ్ళి ఆ దేవుడిని చూపిస్తే ఆ దేవుడి కరుణ తనపై ఉండడంతో పాటు ఆ తీర్థయాత్ర వచ్చిన వారు కూడా ఆ దేవుడి తాలూకా కరుణ ఉంటుందని అదే ధ్యేయంగా వెళ్తున్నానని చెప్తున్నారు. ఆయన మాటలు ఇప్పుడు మనం కాసేపు విందాం, చూడండి. వింధ్యవాసి, నా పేరు బదరి, నేను లాయర్ని. గంగచోళపెంటలో ఉంది, గజపతినగరం దగ్గర గంగచోళపెంట సత్య జ్ఞానానంద ఆశ్రమం. ఇప్పుడు ఈ యాత్రలన్నీ కూడా ఇది భగవంతుడు అప్పచెప్పిన పని మాకు. యాత్రలన్నీ మొత్తం మీరు తీర్థయాత్రలు నేపాల్, చార్ధామ్, ద్వారకా, షిరిడి, కర్ణాటక, కాశీ, రామేశ్వరం, మొత్తం టూరిజం మొత్తం మీరు భక్తి దీంతో చేస్తారు. ఎంత భక్తి భావంతో చేయాలి. మన ఋషులు మునులు మనకేం చెప్పారు, మరి విరామం కావాలి. దేనికి విరామం? మనసుకి ఒక విరామం కాదు. ప్రతి వాళ్ళకి కూడా రాజకీయ నాయకుడికి విరామం ఉండాలి, ఉద్యోగస్తులకు విరామం ఉండాలి, వ్యవసాయదారులకు విరామం ఉండాలి. మన ఋషులు మునులు మనకేం చెప్పారు? విరామాన్ని, కాలాన్ని సద్వినియోగం చేసుకోవాలి. అందుకు తీర్థయాత్ర పెట్టారు. పాశ్చాత్య దేశాలలో పార్కులకి, పబ్బులకి, బీచ్లకి వెళ్తారు విరామం కోసం, రిలాక్సేషన్కి. మన ఋషులు మునులు మనకేమి ఇచ్చారు? తీర్థయాత్రలు చేసి మీరు రిలాక్స్ అవ్వండి అని ఇచ్చారు. మన కాలాన్ని సద్వినియోగం చేసుకోవాలని నిర్దేశించారు. అందుకే భారతీయులు ప్రతి వాళ్ళు కూడా తీర్థయాత్రలు అంటే ఎక్కువగా చూసుకోవడానికి ఇష్టపడతారండి. అందరికీ నమస్కారం.